ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నూతన కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు లేవు. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ స్పష్టం. గ్రూప్ 1లో అర్హత సాధించిన డిఎస్పీగా ఎంపికైన తలారి తేజస్విని ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన అర్జావారిగూడెం గ్రామస్తులు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం. నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస స్పష్టం. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవం, అలరించిన శోభాయాత్ర. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు లేవని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్లో ఉన్న కార్యాలయంలో సోమవారం దాకారపు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ నూతన కేంద్ర బడ్జెట్ ను సంక్షిప్తంగా వివరించారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు లేవన్నారు. గత ఏడాది ఏ విధంగా అయితే ట్యాక్సులు చెల్లించారో వచ్చే ఏడాది కూడా అదే విధంగా చెల్లించాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల్లో కూడా ఎటువంటి మార్పులు లేవన్నారు. ఇప్పటి వరకు 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లో ఉండేదని, దీనిలో సామాన్యులకు అర్థం కాని పదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దీంతో ఈ చట్టంలోని పదాలను మార్పు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2026ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉందని దాకారపు కృష్ణ పేర్కొన్నారు. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసినటువంటి ఇండియన్ యూనియన్ బడ్జెట్ 2026-27లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి స్లాబ్లు ఏవి కూడా మారలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయో, అంటే అప్ టు 4 lakhs వరకు నిల్లు, 4 to 8 lakhs 5% ఓల్డ్ రెజ్యూమ్లో, అలాగే న్యూ రెజ్యూమ్కి వచ్చేసరికి అప్ టు 12 lakhs అంటే 12 లక్షల వరకు కూడా న్యూ రెజ్యూమ్లో ట్యాక్స్ లేకపోవడం మన ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో చూసాం. సో ఇప్పుడు అదే స్లాబ్ రేట్స్ ఏమాత్రం చేంజ్ లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ 26-27 కూడా అవే కొనసాగుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్లో ఎలాంటి మార్పులు లేవు. సో లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి స్లాబ్ రేట్స్ ఉన్నాయో ఆ స్లాబ్ రేట్సే కంటిన్యూ అవుతాయి. అలాగే అడిషనల్గా కూడా ఎవరి మీద కూడా ట్యాక్స్ బర్డెన్ అనేది లేదు నిన్న ప్రకటించినటువంటి యూనియన్ బడ్జెట్లో. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటే 1961లో రాసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని వర్డింగ్స్, పదాలు కొంచెం కష్టతరంగా ఉన్నాయని చెప్పేసి రాబోయే 2026 ఏప్రిల్ 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అని కొత్త యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025కి 1961కి తేడా ఏంటంటే ఓన్లీ ఆ లాంగ్వేజ్ని, అంటే చదవడానికి వీలుగా సామాన్యుడు కూడా చదివిన ఇన్కమ్ ట్యాక్స్ అర్థమయ్యే విధంగా దాంట్లో కొన్ని పదాలని సింప్లిఫై చేసి తయారు చేయడం జరిగింది. అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. అలాగే ఇంకొక రిలీఫ్ ఏంటంటే నిన్న ప్రకటించిన యూనియన్ బడ్జెట్లో ఏదైనా యాక్సిడెంట్ క్లెయిమ్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయ్యి కోర్టు ద్వారా ఆ క్లెయిమ్ పొందినటువంటి వ్యక్తికి వడ్డీ వస్తే ఇంట్రెస్ట్, అది కంప్లీట్గా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. నిన్న బడ్జెట్లో అది ఒకటి ప్రకటించారు. అలాగే జిఎస్టీ విషయానికి వచ్చేస్తే జిఎస్టీలో కూడా ఎలాంటి మార్పులు లేవు. ట్యాక్సులు పెంచడం కానీ ట్యాక్సులు తగ్గించడం కానీ ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయరే కొన్ని వస్తువుల మీద జిఎస్టీ, కార్ల మీద కానీ కొన్ని ఐటమ్స్ మీద జిఎస్టీ తగ్గించడం, అలాగే కొన్ని లగ్జరీ గూడ్స్, సిన్ గూడ్స్ అంటే టొబాకో వంటి
ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పెంచడం జరిగింది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో జిఎస్టీలో కూడా ఎలాంటి మార్పులు లేవు. కాకపోతే రాబోయే సంవత్సరానికి 2026-27 సంవత్సరానికి జిఎస్టీ ఆదాయం అంచనా 10.66 అంటే 10 లక్షల కోట్ల బడ్జెట్ని అంచనా వేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2025-26 సంవత్సరంతో పోలిస్తే జిఎస్టీ ఇన్కమ్ అనేది కొంచెం తగ్గింది. తగ్గడానికి కారణం ఏంటంటే ఈ జిఎస్టీ రేట్స్ ఏవైతే రేషనలైజ్ చేశారో, తగ్గించారో దాని ఇంపాక్ట్ కొంత మేరకు నెక్స్ట్ ఇయర్ 2026-27 సంవత్సరం మీద పడుతుంది. అలాగే రాబోయే సంవత్సరంలో ఇన్కమ్ ట్యాక్స్ 14.67 crores ఆదాయం వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఇక మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా ఏంటంటే యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళ ఇంటెన్షన్ నేను క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కువ కెపెక్స్ మీద అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద, మూలధన వ్యయం మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. అంటే మౌలిక సదుపాయాలు కానీ, రోడ్స్ కానీ, లేదంటే పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం నిన్న మనం బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. రైల్వేస్ కేటాయించిన, రోడ్స్కి కేటాయించిన, కెపెక్స్ మీద దృష్టి పెట్టిన, CGTMSE మీద వాళ్ళు ఫోకస్ చేసిన, MSME ఇండస్ట్రీస్కి కేటాయించిన. సో ఇంటెన్షన్ ఏంటంటే మెయిన్ ఫోకస్ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే మనం దీని నుంచి గమనించవచ్చు. సో అంతే తప్ప ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీకి వచ్చేసరికి పెద్దగా చేంజెస్ ఏమీ లేవు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను ఆమె స్ఫూర్తిగా తీసుకుంది. కష్టపడి చదివి వైద్యురాలైంది. ప్రజలకు సేవ చేయడానికి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని నిర్ణయించుకుంది. దానికోసం నిరంతరం కృషి చేస్తూ Group 1 అర్హత సాధించి DSPగా ఎంపికైంది. దీంతో ఆమె గెలుపును గ్రామస్తులు తమ గెలుపుగా భావించారు. Group 1లో DSPగా ఎంపికైన తలారి తేజస్విని తన స్వగ్రామమైన అర్జవారిగూడానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. భీమడోలు మండలం అర్జవారిగూడానికి చెందిన తలారి తేజస్విని కొంతకాలం క్రితం తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి తన చిన్నాన్న తలారి రాము పర్యవేక్షణలో పెరిగింది. అయితే ఆమెను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా విద్యతోనే అభివృద్ధి సాధ్యం అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుంది. కష్టపడి చదివి వైద్యురాలైంది. అయినప్పటికీ తనకు సంతృప్తి దక్కలేదు. తన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే తలంపుతో Group 1 పరీక్ష రాసి DSPగా ఎంపికైంది. ఆమె గెలుపును గ్రామస్తులు తమ సొంత గెలుపుగా భావించారు. దీంతో స్వగ్రామానికి తిరిగి వచ్చిన తేజస్వినికి భీమడోల్ జంక్షన్లో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తేజస్విని పూలమాలలు వేశారు. అనంతరం కేక్ను కట్ చేసి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విజయం తనది మాత్రమే కాదని తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులదని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన స్ఫూర్తి అని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తానని వెల్లడించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ర్యాంక్ వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో, మీరందరూ ఇంత బాగా విష్ చేస్తుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఈ గెలుపు నిజంగా నా ఫ్యామిలీది, నాది ఎంత రోల్ ఉందో అంబేద్కర్ గారి కూడా అంతే రోల్ ఉందని చెప్పగలను. మా ఇంట్లో మేము ఏం మాట్లాడుకున్నా కనీసం ఒక్కసారైనా అంబేద్కర్ గురించి డిస్కషన్ చేసుకుంటాము. ఆయన ఇన్స్పిరేషన్ తో ఇక్కడ దాకా రావడం నిజంగా జరిగింది. నిజంగా వన్ ఆఫ్ మాక్సిమం రోల్ మా ఫ్యామిలీకే ఇవ్వాలి. నాకు ఇది ఈజీ పార్ట్ కాదు, నేను కూడా ఫెయిల్యూర్స్ చూశాను. బట్ స్టిల్ నా పేద నమ్మకం ఉంచి నన్ను ఇక్కడ దాకా ఎంకరేజ్ చేసినందుకు నా లైఫ్ లో ఉన్న స్పెషల్ పర్సన్స్ కి
అంటే మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నాన్న వాళ్ళు అందరిది రోల్ ఉందని చెప్పగలను. మన గెలుపు ఊరు గెలుపు అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను లైఫ్ లో ఏ పొజిషన్ కి వెళ్ళినా అంబేద్కర్ గారి యొక్క ప్రిన్సిపల్స్, మన ఊరిని జ్ఞాపకం చేసుకుని నడుచుకుంటాను. మీ ఫాదర్ చనిపోయిన 10 years అవుతుంది, బట్ స్టిల్ ఆయన పేరు మారుమోగుతుందంటే అది కేవలం మీ సక్సెస్ అని నేను నా పేరెంట్స్ కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే అనుకుంటాను. వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈవెన్ నా లైఫ్ లో కూడా అంటే వాళ్ళ ఆశీర్వాదం అండ్ మా అన్నయ్య వాళ్ళ సపోర్ట్, నాన్న, మా చెల్లి వాళ్ళు అందరికి నా యొక్క సక్సెస్ డెడికేట్ చేస్తున్నాను. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. టి నరసాపురం మండలంలోని మక్కినవారిగూడి నుంచి జిలిగిమిల్లి వరకు ఉన్న పంచాయతీ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సోమవారం ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ముఖ్యంగా మక్కినవారిగూడెం పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రహదారి పూర్తయ్యాక మక్కినవారిగూడెం నుంచి జీలిగిమిల్లి వరకు ప్రయాణం సులభంగా సాగుతుందని, సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు అందరికీ ఇది ఎంతగానో ఉపయోగంగా మారుతుందన్నారు. ఈ నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరంన్నర కాలంలో పోలవరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధులు చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు టి నరసాపురం మండలం మక్కినవారిగూడెం నుంచి ఆల్చర్ల వరకు సుమారు 3 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు పోయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు మా మండల అధ్యక్షులు, కూటమి నాయకులు, సీనియర్ నాయకులతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. సుమారు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఈ రోడ్లు పోయడం జరిగింది. గత అనేక ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎవరు కూడా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టడం జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ బీటీ రోడ్లకి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అనేక ఏళ్లుగా గిరిజన గుడెల్ని సంబంధించి కనెక్టివిటీ రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రత్యేకించి మనం ఏ రోడ్డుకి స్పెషల్ ఫండింగ్ అడిగినా సరే ఇమీడియట్లీగా శాంక్షన్ చేస్తున్నారు. ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు అనేక తప్పిదాల వల్ల, గత ప్రభుత్వాలు అనేక వైఫల్యాల వల్ల ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూటమికి ఏదైతే ఈ అధికారం ఇచ్చిన సంవత్సరాల కాలంలోనే ఇలాంటి అభివృద్ధి మరెన్నో మేము చేయడానికి తప్పకుండా మాకు అధికారం ఇచ్చినటువంటి ప్రజానీకానికి కూడా మీరు ఓటు వేసినటువంటి ప్రతి ఓటుకి మేము దానికి విలువ చూపించే విధంగా మేము పనులు చేసుకుంటూ వెళ్తామని ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర గ్రామాల విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ అకాడమీ ముఖ్య లక్ష్యమని నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటోనగర్ లో నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అకాడమీని శనివారం ప్రారంభించారు. ముందుగా అకాడమీలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేతో పాటుగా సుమారు 100 పోటీ పరీక్షలకు తమ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అతి తక్కువ ఫీజుతోనే తాము శిక్షణ ఇస్తామన్నారు. ఒకసారి తమ అకాడమీలో చేరితే ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ ఇస్తామన్నారు. తమ వద్ద అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నారన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగులు తమ అకాడమీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఏ హరికృష్ణ, ఎం సుధాకర్, ఎం మణికంఠ, బీబీజీ సతీష్, పి హేమంత్, ఏడుకొండలు, ఎస్ భవానీ, సౌందర్య తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రీసెంట్గా జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేశాం.
మనకి ఈ సరౌండింగ్స్లో కానీ ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కానీ స్టూడెంట్స్ ఎవరైనా సరే కోచింగ్స్ కావాలన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలన్నా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లైక్ విజయవాడ వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, పెద్ద పెద్ద సిటీలకు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఏదో దూరం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ కోచింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగా మారింది. సో మాకేమనిపించింది అంటే మేము ఆల్రెడీ వేరే సంస్థలో పెద్దగా పనిచేసిన వాళ్ళమే, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళమే. సో ఈ ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం రీజనబుల్ ప్రైస్తో మంచి కంటెంట్తో త్వరగా జాబ్ వచ్చేటట్టు కోచింగ్ ఇవ్వడానికి ఒక మంచి కోచింగ్ సెంటర్గా దీన్ని ఏర్పరచామండి. సో ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో మనం ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. మెయిన్లీ ఏంటంటే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్ ఈ 3 సెక్టార్స్లో మనము ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఫోకస్ చేస్తూ ఉంటామంటే ప్రతి సంవత్సరం ఈ 3 సెక్టార్స్ నుంచే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఒక నోటిఫికేషన్ మిస్ అయినా ఇంకో నోటిఫికేషన్ మనం క్లియర్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కామన్గా ఉండే సిలబస్ క్వాంటో రీజనింగ్ ఇంగ్లీషే కాబట్టి సో ఇదే సిలబస్తో మనము ఈ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేనే కాకుండా ఇంకా మీకు ఫర్దర్ 100కు పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందరికీ కామన్గా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి చాలామందికి తెలియదు, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి చాలా లక్షల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో వాటి గురించి అవేర్నెస్ లేక ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియక వారు చాలామంది మిస్ అవుతున్నారు అనమాట. సో రీసెంట్గా కూడా ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎస్బీఐ నుంచి కూడా సిబిఓ రిలీజ్ అయింది, ఇంకా రిలీజ్ అవ్వాల్సిన చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు కోచింగ్లో కూర్చుంటే చాలా త్వరగా జాబ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మనము ఈ జంగారెడ్డిగూడెంలో ఇవన్నీ కూడా ఏవైతే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే ఉన్నాయో తక్కువ ప్రైస్తోనే మనకి ఈ రూరల్ పీపుల్కి చాలా త్వరగా జాబ్ వచ్చేటట్టు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సందర్భంగా మేము ఈ ఫిబ్రవరి 12వ తారీఖున కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉండి అలానే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనూ జాబ్స్ ఉన్నాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి, డిగ్రీతోనూ జాబ్స్ ఉన్నాయి. సో మనకి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న పిల్లలకి ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ని వినియోగించుకోవచ్చు. సో ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మన క్లాసెస్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతోనే ఉంటాయి. మీరు డెమో చెక్ చేసుకున్న తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడం పట్ల మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న శివాలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. 4వ వార్డు ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరిపి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం మాట్లాడుతూ రామ్ చరణ్ దంపతులకు కవల పిల్లలు జన్మించిన నేపథ్యంలో అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి విందును ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారి కుటుంబంలో అభిమానులను భాగస్వామ్యం చేసిన ఘనత చిరంజీవికే దక్కిందన్నారు. మెగా అభిమానులుగా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు కొల్లి రామసూర్రెడ్డి, షేక్ మస్తాన్, వసంతాటి నీరజ్, బోయిన వెంకన్న, బసవరాజు వేణు, వసంతాటి మంగరాజు, షేక్ మస్తాన్, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. రామ్ చరణ్ బాబు ఉపాసన దంపతులకు 12 కవల పిల్లలు పుడతాం మా అందరికీ కూడా మెగా ఫ్యామిలీలో చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా చిరంజీవి గారి లెగసీని కంటిన్యూ చేసేలాగా రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి మెగా ఫ్యామిలీని లెగసీ తీసుకెళ్లే ఆ యువరాజు కోసం ఎప్పటి నుంచో మేము కన్నుల పండుగ కల్లా ఎదురు చూసాం మేము. కానీ ఆ శుభదినం మొన్న 31వ తారీఖు శనివారం రాత్రి 11:40 12 మగబిడ్డకి 12 ఆడబిడ్డకి జన్మనిచ్చారు ఉపాసన దంపతులు. ఈ శుభ సందర్భించుకుని మా జంగారెడ్డి నుంచి కూడా మేము కొంతమంది రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఆ వేడుకకి పనిగట్టుకుని ఆ కుటుంబంలో మమ్మల్ని ఒక భాగస్వామ్యం చేసి మమ్మల్ని పిలిచారు. ఆ వేడుకని కళ్ళారా చూసి మా అందరికీ కూడా ఆయన మేము శుభాకాంక్షలు తెలుపుదామని వెళ్ళాం. కానీ చిరంజీవి గారు ఎంతో మంచి మనసు. మన మెగా ఫ్యామిలీ అందరికీ మన చిరంజీవి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన చిరంజీవి సభ్యులకు, అలాగే పత్రికా మిత్రులకు, రామ్ చరణ్ అభిమానులకు వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ఎంతో ముందుకు చిరంజీవి గారి లాగానే మళ్ళీ ఎంతో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలోని సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం కను రమణీయంగా నిర్వహించారు. మాఘమాసం పౌర్ణమి తిథియ గడియల్లో శివపార్వతుల కలియుగ దైవం వైకుంఠవాసుడు శ్రీనివాసుడు అమ్మవార్లను వివాహమాడారు.
స్వామివారి కళ్యాణంలో ఉభయదారులుగా 4 జంటలు వ్యవహరించి కళ్యాణ క్రతువును జరిపించారు. స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల సాక్షిగా కలియుగ వైకుంఠుడు అమ్మవార్లకు తాళి కట్టాడు. కళ్యాణ క్రతువును తొలగించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం భక్తులకు స్వామి కళ్యాణ అక్షంతలు అందజేసి ప్రసాదాలు ఆలయ కమిటీ అందజేశారు. కళ్యాణ ఘట్టంలో పలు అవతారాల చిత్రపటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిట్టింగ్ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే దీవెనై నడిపించేనే స్వర్ణమంటే కొంకెమల నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. కేంద్ర బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టిన అనంతరం ప్రకటన విడుదల చేసిన ఎంపీ మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్లో 1128.19 కోట్ల కేటాయింపు, అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ నిధుల ద్వారా 432.09 కోట్లు, ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం 800 కోట్లు, ఏపీలోని గ్రామీణ ప్రాంతాల రోడ్ల ప్రాజెక్టులకు 500.99 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనుల నిమిత్తం 350 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకరంగా 155.32 కోట్లు కేటాయించడం పట్ల ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధన గ్రాంట్లను ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఎంపీ మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కని భీమడోలు తహసీల్దార్ బి రమాదేవి పేర్కొన్నారు. భీమడోలు హైస్కూల్లో ఓటర్ దినోత్సవం సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఓటు హక్కు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు సోమవారం బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్, హెచ్ఎం పద్మజ, ఎన్నికల అధికారులు పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటు ఆవశ్యకత గురించి వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ సుధాకర్, ఆర్ఐ జగన్నాథరావు, విఆర్ఓలు విజు వినయ్, ప్రతాప్, ఎన్నికల ఆపరేటర్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఓటు వాల్యూ తెలుసుకోవాలి అండ్ వాల్యూస్ తో ఓట్ వేయాలి. అర్థమైనా ఆ ఓటు ఎంత పవర్ఫుల్ అనేది ఓటు యొక్క వాల్యూ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అండ్ ఓటు వేయడం కూడాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, విలువలతో వేయమనాలి. మన క్యాస్ట్ వాళ్ళు వచ్చారు, లేదంటే రిలీజన్ వాళ్ళు వచ్చారు, మన ఊరు వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిలబడ్డారని వాళ్ళకి కాదు, మనకి ఎవరైతే మన భవిష్యత్తు పోయి ఉపయోగపడతారో అలాంటి స్కీమ్స్ ఎవరైతే ఇస్తారో అని అనుకుంటారో వాళ్ళని ఎంచుకొని ఓటు వేయాలి. మీరు వాళ్ళని అట్లా మోటివేట్ చేయాలి అండ్ మీరు కూడా అలానే వేయాలి విలువలతో. ఓకేనా? విధమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పలువురు పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న విధమ్మ అమ్మవారి ఆలయం వద్ద విధమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం సంఘ ప్రతినిధులు ఈ ఉత్సవాల యొక్క విశిష్టతను వివరించారు. దీనికి సహకరిస్తున్న ప్రముఖులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోనేటి చంటి, సంపెంగి నాని, చేటపర్తి వెంకటేశ్వరరావు, బల్లంకి అప్పారావు, ఎండమూరి రమేష్, మెట్ట సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయహస్త లక్ష్మీ గణపతి ఆలయ 30వ వార్షికోత్సవ వేడుకలు బ్రహ్మశ్రీ ఈమని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని స్త్రీమూర్తులు 108 కలశాలతో, ద్వాదశ నదీ జలాలతో, మంగళ వాయిద్యాలతో, బాణసించా కాల్పులతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తుల స్వహస్తాలతో స్వామివారికి అభిషేకాలను నిర్వహించుకుని ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఏమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ మాఘమాసంలో ఆదివారం పౌర్ణమి యుక్తంగా రావడం ఒక విశేషం అయితే పుష్యార్క యోగంలో వార్షికోత్సవం రావడం మరొక విశేషమన్నారు. గణపతి స్వయంభూగా అర్క గణపతిగా అవతరించే విశేష పుణ్యకాలంలో గణపతి ఆలయ వార్షికోత్సవం చేసుకోవడం అద్భుతమైన యోగమన్నారు. ఈ సందర్భంగా మూల విరాట్కు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం, సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలు తిలకించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ భజన సమాజంచే భగవంతుని నామ సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి శ్రీ నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, చోడవరం శ్రీ విశ్వేశ్వర దేవస్థానం నూతన ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని విశేష సేవలు అందించారు. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీకి చెందిన మానసిక వైద్యుల బృందం విమాన ప్రయాణం సందర్భంగా ఒక వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి అభినందనలు అందుకున్నారు. వైద్యుల బృందం గత నెల 31వ తేదీన ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరై హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమానంలో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల్లో ఒకరికి మద్యం మానేయడం వల్ల కలిగే డెలీరియం లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తిలో తీవ్రమైన అశాంతి, ఆగ్రహం, ఎవరో చెడు చేయబోతున్నారనే అనుమానం, తనలో తానే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు గమనించారు. దీంతో నిరంతరం మాటల ద్వారా శాంతింపజేయడం, భరోసా కల్పించడం, దృష్టి మళ్లించే పద్ధతులతో నియంత్రించగా క్యాబిన్ క్రూ సిబ్బంది కూడా సహకరించారు. విమానం ల్యాండ్ అయ్యేంత వరకు సదరి వ్యక్తిని శాంతింపజేస్తుండడం ద్వారా ఇతర ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించినట్లయింది. వైద్యుల బృందంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కె దివ్యారెడ్డితో పాటు చింతల శ్రీకర్, అడప ప్రణతి, యార్లగడ్డ ప్రీతి, వినయ్ కాంత్ తేజ, శాఖమూరి నిహారిక, ఆదిత్య కులకర్ణి ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కఠిన శిక్ష విధించాలని టీడీపీ డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అంబటి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడమే కాక సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తాయని విమర్శించారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు స్థానం ఉన్న వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు తావులేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో లక్కవరం, కట్టావు పొదలవరగూడెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వెంటనే, చంద్రబాబు నాయుడు గారికి వెంటనే, చంద్రబాబు నాయుడు గారికి వెంటనే. పౌర్ణమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 84వ చండీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంకల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల నేతృత్వంలో పండితులు చండీ హోమాన్ని ఘనంగా జరిపారు.
ఈ హోమంలో పలువురు దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా పలువురు భక్తులు చండీ హోమాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈమని శశికుమార్ శర్మ, తిప్పాపట్ల రామకృష్ణ మాట్లాడుతూ చండీ హోమం యొక్క విశిష్టతను వివరించారు. నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి నెల జరిగే చండీ హోమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, ఉపాధ్యక్షులు చిట్లూరి సర్వేశ్వరరావు, పోలిపర్తి రాము, చిట్లూరి సుబ్బారావు, తెల్లగొల్ల సత్యనారాయణ, రొంగల సత్యనారాయణ, జీవీకేఎస్ రాజు, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో సోమవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,52,500 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,57,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,15,500 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,550 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,630 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూతన కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు లేవు. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ స్పష్టం. గ్రూప్ 1లో అర్హత సాధించిన డిఎస్పీగా ఎంపికైన తలారి తేజస్విని ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన అర్జావారిగూడెం గ్రామస్తులు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యం. నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస స్పష్టం. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో వైభవంగా జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవం, అలరించిన శోభాయాత్ర. ఈ వార్తంత్రితో సమాప్తం.